హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? మీరు కనుక ఎస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి గైస్. ఎందుకంటే ఈ వీడియోలో మీకు స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎస్ బ్యాంక్లో నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ మొత్తం రీమోడల్ చేసి వీళ్ళు పేర్లు మార్చేసిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే చేస్తారు, మైనర్ చేంజెస్ అనమాట. అంటే రివార్డ్ సెక్షన్స్లో లైక్ ఇప్పుడు ఎస్ క్రెడిట్ కార్డ్ అని, తర్వాత ఎస్ సెలెక్ట్ అని, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి ఎలైట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి చిన్న చేంజెస్ అయితే చేస్తారు. కొన్నిటికి ఈ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కొన్నిటికి రివార్డ్ పాయింట్స్ ఎక్కువ చేస్తారు, కొన్నిటికి తక్కువ చేస్తారు గైస్. మరి ఓవరాల్గా మీరు ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకున్నా కూడా ఎస్ బ్యాంక్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇదే స్టెప్స్ అనేవి మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో మీరు చేసింది ఏంటంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. అక్కడ మీకు రికమెండేషన్స్ అయితే వస్తాయి. అంటే మీకు క్రెడిట్ స్కోర్ని, క్రెడిట్ హిస్టరీని వాళ్ళు బేస్ చేసుకుని రికమెండేషన్స్ ఇస్తారనమాట ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్లో. సో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అన్ని అక్కడే కనబడుతూ ఉంటాయి. లైక్ దాని యొక్క ఛార్జెస్ కావచ్చు, లేదా జాయినింగ్ ఫీ ఇవన్నీ కూడా, రివార్డ్ సెక్షన్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకునేసి మీరు ఫర్దర్గా మూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు స్టెప్స్ అయితే క్లియర్గా చెప్తాను. మీరు కంప్లీట్గా ఒకసారి వీడియోని వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీకు ఈజీగా స్టెప్స్ అనేవి అనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా మన ప్రాసెస్ అంటే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీరు డిస్క్రిప్షన్ వచ్చినటువంటి లింక్ను ఓపెన్ చేశారంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఎస్ బ్యాంక్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ ముందుగా మీ యొక్క ఫుల్ నేము, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, యువర్ యొక్క పిన్ కోడ్. ఇక్కడ పిన్ కోడ్ దగ్గర చాలామందికి ఈ నెగిటివ్ సర్వీస్ అని చెప్పి వస్తుంది. అంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మీ ఏరియాలో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉండవు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఎవరైనా సరే మీ యొక్క బంధువులు, లేదంటే రిలేషన్స్, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అక్కడికి కార్డ్ డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు ఇక్కడి నుంచే వీడియో కేవైసీ కావచ్చు, లేదంటే ఈ డాక్యుమెంటేషన్ అప్లోడ్ కావచ్చు, లేదంటే ప్రాసెస్ కానీ కంప్లీట్ కూడా చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీ పిన్ కోడ్ అనేది చాలా రిమోట్ ఏరియాలో, లేదంటే పల్లెటూరు ఏరియాలో ఉన్నట్టయితే ఇది ట్రై చేసుకోండి. ఇక సిటీలో వాళ్ళకైతే ఆబ్వియస్గా ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ ఫిల్అప్ చేసుకుని స్టార్ట్ నేమ్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సింపుల్గా వాటిని అలో అయితే చేసుకోండి గైస్. ఇక దీని తర్వాత ఆర్ యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ బ్యాంక్ ఇంతకుముందు ఏమన్నా సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ వేరే ఏమైనా ఇంతకుముందు యూజ్ చేస్తున్నట్టయితే ఎస్ అని క్లిక్ చేసుకోండి, లేదనంటే నో మీద క్లిక్ చేసుకోండి. ఇక పాన్ నెంబర్ ఎంటర్ చేసుకొని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాన్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబర్ ఎప్పుడు కూడా మీరు ఏది అప్లై చేసుకున్న బ్యాంక్లో మీ దగ్గర రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ స్టెప్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని యాస్టేజ్గా ఫిల్అప్ అయితే చేసుకోండి. ఓకే, కింద చెక్ బాక్స్ అయితే ఓకే చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఆధార్తో లింక్ అయినటువంటి ఓటీపీ అయితే వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని యాస్టేజ్గా ఫిల్అప్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ అయితే చేసుకుందాం. ఇక దీని తర్వాత ఆర్ యూ కరెంట్లీ రెసిడెన్సింగ్ అట్ ది ప్లేస్ అని కనబడుతుంది. సో ఆధార్ ఎప్పుడైతే మనం డీటెయిల్స్ ఇస్తామో యాస్టేజ్గా అది పుల్ అప్ చేసుకుంటుంది మన అడ్రస్ అనేది. మీరు అదే అడ్రస్లో ఉన్నట్టయితే సింపుల్గా ఎస్ అని క్లిక్ చేసుకోండి. లేదు అన్నట్టయితే నో మీద క్లిక్ చేసుకుని మీరు వేరే ఏమైనా రెసిడెన్స్ అడ్రస్లో ఏమైనా ఉన్నట్టయితే, మీరు ఎంప్లాయీ అనుకోండి, మీరు వేరే సిటీస్లో అయితే ఉంటారు కదా, సపోజ్ మీ యొక్క నేటివ్ ప్లేస్ హైదరాబాదు, కానీ మీరు ఉండేది ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంటారు. సో రెసిడెన్స్ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరు అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ పెట్టుకునేసి డీటెయిల్స్ మొత్తం ఇచ్చుకోవచ్చు. లైక్ అడ్రస్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు అథెంటికేషన్ అయిపోయింది, అంటే ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా అయిపోయింది, ఎలిజిబిలిటీ అయిపోయింది. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా ఫర్దర్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆక్యుపేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సాలరీడ్ పర్సన్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది. సో ఇక్కడ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సాలరీడ్ పర్సన్కి ఇస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఇస్తున్నారు గైస్. సో దాంట్లో ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్, సో మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ కంపెనీ పేరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే, షాప్ రన్ చేస్తున్నట్టయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ అంటే ఆఫీస్ అడ్రస్ కావచ్చు, లేదంటే షాప్ అడ్రస్ కావచ్చు, యాస్టేజ్గా దాని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ పిన్ కోడ్తో సహా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మనకి చూజ్ యువర్ ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది. సో ఫర్దర్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీకు ఆఫీస్ అడ్రస్ ఉండాలా, లేదంటే రెసిడెన్స్ అడ్రస్ ఉండాలని చెప్పి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అప్లై త్రూ సెలెక్ట్ వన్ కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ లోన్ లేదంటే క్రెడిట్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే ఐటీఆర్ బేస్ మీద ఈ క్రెడిట్ కార్డ్కి ఏమైనా అప్లై చేస్తున్నారని అడుగుతుంది. సో మీరు ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, ఎగ్జిస్టింగ్ లోన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి. ఫర్దర్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ బేస్ మీద కూడా ఇక్కడ పాత స్టేట్మెంట్ అప్లోడ్ చేసుకుని ఆ కార్డు ఏ బ్యాంక్ అది, తనకు లిమిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అడుగుతారు. అలాగే 3 months స్టేట్మెంట్స్ కూడా ఒకసారి అడగవచ్చు. మరి దాని బేస్ మీద కూడా క్రెడిట్ కార్డ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ దగ్గర ఐటీఆర్ ఉన్నట్టయితే
డైరెక్ట్గా ఐటీఆర్ మీద క్లిక్ చేసుకొని ఐటీఆర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇక్కడ మనకి ఇక్కడ ఐటీఆర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇన్కమ్ అయితే అడుగుతుంది గైస్. సో ఇన్కమ్ సో ఐటీఆర్లో మీరు ఎంతైతే మెన్షన్ చేస్తారో దాన్ని న్యాస్టిక్గా ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ మనకు కనబడుతుంటాయి, కానీ ఇక్కడ ఓల్డ్ క్రెడిట్స్ అయితే కనబడుతున్నాయి. సో రీసెంట్ టైమ్స్ మనం అప్లై చేసాం కాబట్టి సో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది ఈ విధంగా కనబడుతుంది. సో లేటెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడున్నటువంటి క్రెడిట్ కార్డ్స్ లైక్ ఏస్ కావచ్చు, లేదంటే ఎలైట్ కావచ్చు, సెలెక్ట్, ఫిట్నెస్, వెల్త్ ఇలా కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ బ్యాంక్లో లేటెస్ట్ ఉన్నటువంటి కార్డ్స్ అనమాట. BYOC కార్డ్ కావచ్చు, అవన్నీ కూడా మీకు రికమెండ్ అయితే చేస్తాయి. దాని నచ్చిన కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ డీటెయిల్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తామంటే ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. మీకు నచ్చినట్టయితే సో సింపుల్గా సెలెక్ట్ కార్డ్ మీద క్లిక్ చేసుకొని కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీ యొక్క కార్డ్ మీద పేరు ఎలా రావాల్సి ఉంటుంది, నేమ్ ఆన్ కార్డు, తర్వాత మ్యారేజ్ స్టేటస్ ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా ఈ విధంగా, తర్వాత ఫాదర్స్ నేమ్ ఏంటి, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు బీటెక్ చేసుకున్నారా, డిగ్రీ చేసుకున్నారా, ఓకే ఇంటర్మీడియట్ అయిపోయిందా, నార్మల్ ఏదైనా పర్లేదు, ఎడ్యుకేషన్ విలియంకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత రెసిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది గైస్. దీని తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఏమైనా సపరేట్గా పెట్టుకున్నట్టయితే, సో రెసిడెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సపరేట్ అయినట్టయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయమని చెప్తుంది. ఓకే ఒకటే అయినట్టయితే మీకు ఈ స్టెప్ అయితే రాదు గైస్. ఇక ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, తర్వాత దాని యొక్క ఇండస్ట్రీస్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఆప్షన్ తీసుకున్నట్టు మీకే అర్థమైపోతుంది ఏం ఫిల్అప్ చేయాలని చెప్పి. ఓకే మీకు డెసిగ్నేషన్ ఏంటి అంటే మీరు అక్కడ మీ ఓన్ కంపెనీ అనుకోండి, మీరు ప్రొప్రైటర్ అయిపోతారు, లేదంటే ఓనర్ అయిపోతారు, లేదంటే మీరు సీనియర్ ఎంప్లాయా, జూనియర్ ఎంప్లాయా, సాఫ్ట్వేర్ ఎంప్లాయా, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు, లేదంటే ఎప్పటి నుంచి ఈ జాబ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకొని సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత మనకు ఎస్ బ్యాంక్ సంబంధించి మీకు ఎవరైనా హెల్ప్ చేస్తా లేదని అడుగుతుంది ఇక్కడ టాప్లో. సో ఇక్కడ సింపుల్గా నో అని పెట్టేసేయండి. తర్వాత నామినీ డీటెయిల్స్, మీ యొక్క బ్లడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నామినీ ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ కావాలంటే మళ్ళీ స్కిప్ కూడా చేసుకోవచ్చు. లైక్ మీకు బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. వీళ్ళ ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ నామినీగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక ఫర్దర్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తామంటే డాక్యుమెంట్ సబ్మిషన్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు మనం ఐటీఆర్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐటీఆర్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది గైస్. మినిమం 2-3 years ఐటీఆర్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకున్నట్టయితే లాస్ట్ 3 months స్టేట్మెంట్ అయితే అడుగుతుంది ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించి, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తామంటే ఫర్దర్గా మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకు మెయిల్ వచ్చేస్తుంది, అలాగే మొబైల్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది గైస్. సో అదంతా అయిన తర్వాత మళ్ళీ మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం నెక్స్ట్ స్టెప్ అయితే మనము ఫర్దర్గా వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే లైక్ మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాలి, అలాగే ఒక బ్లాంక్ షీట్ తీసుకుని వైట్ పేపర్ అక్కడ పెన్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క సైన్ అడుగుతారు. సో దాన్ని మళ్ళీ వాళ్ళు ఫోటో తీసుకుంటారు గైస్. మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో, తర్వాత మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఫోటో, ఇవే మాత్రమే అడిగేది. తర్వాత లైక్ మీ యొక్క పేరు ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు లాంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే చేసుకుని అన్నిటిని అలో చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకి ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతారు. సో ఏజెంట్ తర్వాత మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేసుకుంటాం. ఇదంతా ఓకే అయినట్టయితే ఫర్దర్గా వీడియో కేవైసీ కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. మరి ఇదంతా ఓకే అయిన తర్వాత మీకు వితిన్ 15 working daysలో ఈ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయిందా లేదనేది మెసేజ్ అయితే వస్తుంది. అప్రూవ్ అయినటువంటి మళ్ళీ ఒక 7 days లోపల ఫిజికల్ కార్డ్ అనేది డెలివరీ చేయబడుతుంది గైస్. అప్పుడు ఎగ్జాక్ట్గా మీ యొక్క మొత్తం కార్డు లిమిట్ ఏంటి, సో ఈ విధంగా బిల్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది, బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం మీ యొక్క ప్యాకేజ్లో అయితే కనబడతాయి. సో ఓవరాల్గా ఇదనమాట ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే సింపుల్గా ప్రాసెస్. మరి ఇక్కడ మీకు స్టెప్స్ అర్థమయ్యే అనుకుంటాం గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా అయితే మీకు రిప్లై ఇస్తాను. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గైస్ ఇవాళ వీడియో. డ్యామ్ షూర్గా మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.